సలార్లో పృథ్వీరాజ్ సుకుమారన్ గారి చిన్నప్పటి క్యారెక్టర్తో మనల్ని మెప్పించిన కార్తికేయ దేవ్ వాళ్ళ మదర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. సలార్ ఆడిషన్ గురించి మీకే కాల్ వచ్చిందా? అంటే నేను పంపిస్తూ ఉంటాను కాస్టింగ్ వాళ్ళకి, ప్రొఫైల్ పంపిస్తూ ఉంటాను. ఇట్లా పృథ్వీరాజ్ గారు చైల్డ్ క్యారెక్టర్ దొరకట్లేదు అంటే ఫ్రెండ్స్ కానీ అందరూ పిలుస్తున్నారా ఒకసారి ఇంటికి రండి, లేదంటే ఫొటోస్ కావాలి? ఆఫీస్లో కూడా అందరూ సలార్ మామ్ అని పిలుస్తున్నారు. ఫేవరెట్ హీరో ఎవరు మీకు? నాకు కాలేజ్ డేస్ నుంచి యాక్చువల్ ప్రభాస్ గారితో వాడు స్క్రీన్ షేర్ చేసుకోవడం. మీకు హోప్ ఉండేదా మనకు అసలు అవకాశాలు వస్తాయా? ఇంతకు ముందు ప్రభాస్ గారు 2 మూవీస్ అవుతున్నాయి కదా, అందులో బాబుకి ఆఫర్ వచ్చింది. సెట్లోకి వెళ్ళాక కాదన్నారు. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. సలార్లో పృథ్వీరాజ్ సుకుమారన్ గారి చిన్నప్పటి క్యారెక్టర్తో మనల్ని మెప్పించిన కార్తికేయ దేవ్ ఇంటర్వ్యూ చూసాం. ఇంటర్వ్యూలో మనం చాలా తెలుసుకున్నాం. అంటే తను అసలు ఎలా సలార్ మూవీలో క్యారెక్టర్ అనేది చేశాడు, అసలు ప్రశాంత్ నీల్ గారికి తన క్యారెక్టర్ అనేది ఇవ్వడానికి రీజన్ ఏంటి అనేది, ఎలా అప్రోచ్ అయ్యారు అనేది, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. బట్ తన యాక్టింగ్ వైపు రావడానికి అంటే ఫ్యామిలీలో ఎవ్వరూ కూడా ఇండస్ట్రీలో లేకుండా, ఎటువంటి సపోర్ట్ లేకుండా, కేవలం తనకున్న ఇంట్రెస్ట్ని పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం వల్లే ఈరోజు మనం సలార్లో ఒక మంచి యాక్టింగ్ని కార్తికేయతో చూడగలిగాం. సో యాక్చువల్గా ఈరోజు వాళ్ళ మదర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. సో అసలు వీళ్ళు పేరెంటింగ్ అనేది ఎలా ఉంటుంది, సో కార్తికేయని ఎలా ఎంకరేజ్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినీ ఫీల్డ్లో ఉన్నారు అంటే ఓకే, వాళ్ళు డెఫినెట్గా ఈ ఫీల్డ్లో మనం కూడా కొనసాగించాలి మన వారసత్వాన్ని అనేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి డెఫినెట్గా ప్రొడ్యూసరు, యాక్టరు ఏదో ఒకటి డెఫినెట్గా ఆ ఫీల్డ్లోనే కొనసాగుతుంటారు మ్యాక్సిమం. అవును. కానీ మీరు అంటే పూర్తి ఆపోజిట్, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీ వారేమో ఐటీ రిక్రూట్మెంట్ ఆఫీస్. సో తను జస్ట్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ని మనం ఎంకరేజ్ చేస్తే తనకి ఫ్యూచర్ ఉంటుందేమో అనే ఆలోచన అసలు మీకు ఎట్లా వచ్చింది ఈ ఫీల్డ్లో? అంటే తను బాగా 1 ఇయర్ బాబాప్పటి నుంచి టీవీ ముందు కూర్చొని అమ్మ నేను లోపలికి వెళ్తా, అమ్మ నేను లోపలికి వెళ్తా అంటా ఉండేవాడు. టీవీ లోపలికి వెళ్తా, మూవీస్ లోపలికి వెళ్తా అనేవాడు. సో నేను చిన్నపిల్లలు అంటూ ఉంటారు కదా అని లైట్ తీసుకున్నా. కానీ ఇంకా కొంచెం పెద్ద అయ్యే కొద్దీ ఎవరు ఏమవుతావు అని అడగంగానే హీరో అవుతా అనేవాడంట. ఒకసారి మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళిన అందరూ ఏమవుతా అంటే హీరో అవుతా అనేసరికి అందరూ నవ్వారంట. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళలో బాగా బలంగా ఉంది ఆలోచన అని. అప్పుడు ఇంకా సరే ఒకసారి చూద్దాము, ట్రై చేద్దాము అని. ఎలా ఇండస్ట్రీలోకి రావాలో తెలీదు. సో ఫస్ట్ మోడలింగ్ నేర్చుకుంటే స్టేజ్ ఫియర్ ఉండదు అన్నట్టు మోడలింగ్ గూగుల్లో సెర్చ్ చేసి మోడల్స్ వరల్డ్లో జాయిన్ చేసామండి. అక్కడ ఒక 1 మంత్ మోడలింగ్ అయ్యాక ఒక 3 యాడ్స్ చేశాడు. యాడ్స్ చేసేటప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రొఫైల్ పంపించాలి. సో దట్ మనం మూవీస్లోకి ఎంటర్ అవుతాం అన్న విషయం తెలిసింది. కాంటాక్ట్స్ దొరికాయి. ఇంకా అలా బాబు ఫోటో షూట్ చేపించి ఫొటోస్ పంపించడం అలా చేశాము. అలా అంటే మ్యూజిక్ స్కూల్ తన ఫస్ట్ మూవీ అండి. పరంపర వెబ్ సిరీస్ మురళీమోహన్ గారితో చేశాడు, జగపతి బాబు గారి చైల్డ్ రోల్. ఇంకా ఫస్ట్ వెబ్ సిరీస్కే తను అన్నీ కొంచెం సింగిల్ 1 or 2 టేక్స్లో చేసేవాడు. సో కొంచెం మురళీమోహన్ గారు కూడా బాగా చేస్తున్నాడమ్మా, కంటిన్యూ చేయనేసి చెప్పారు. ఇంకా నాకు కొంచెం ధైర్యం వచ్చింది, ఓకే మనం కంటిన్యూ చేద్దాం అన్నట్టు. అంటే అప్పటి వరకు మీకు హోప్ ఉండేదా మనకు అసలు అవకాశాలు వస్తాయా? హోప్ అంటే లేదండి, ఎందుకంటే ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది. అందులో కామన్ మ్యాన్ వెళ్ళాలంటే కొంచెం టఫే. అందులో ఎవరు మనకి గైడ్ చేసే వాళ్ళు లేరు, ఎవరు కనీసం తెలిసిన వాళ్ళు కూడా లేరు, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా తెలీదు. సో అంత హోప్ అయితే లేదు. బట్ వాడికి ఇంట్రెస్ట్ ఉంది, ఒకసారి ట్రై చేయడంలో తప్పు లేదు కదా అన్నట్టు ట్రై చేసామంతే. తర్వాత ఇంకా లక్కీగా మ్యూజిక్ స్కూల్ మూవీ పడింది. అప్పుడు కూడా డైరెక్టర్ గారు అందరూ డైరెక్టర్ సార్ పెట్టు మీ అబ్బాయి అని చెప్పేసి, వాడు ఎవరితో యాక్ట్ చేసినా వాళ్ళు బాగా లైక్ చేస్తారంటే బాగా యాక్ట్ చేస్తాడు అని. ఇంకా అలా ఇంకా 1 by 1 కొన్ని మూవీస్ ఉన్నాయండి, 4-5 మూవీస్ ఉన్నాయి రిలీజ్కి, హీరో చైల్డ్ రోల్స్ అలా చేసినవి. ఇది ముందుగా రిలీజ్ అయింది సలార్. ఓకే. సో అండ్ ఇంకా మూవీ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత అంటే ఫస్ట్ మీకు సలార్ ఇదంతా ఆడిషన్ గురించి మీకే కాల్ వచ్చిందా? అంటే నేను పంపిస్తూ ఉంటాను కాస్టింగ్ వాళ్ళకి, ప్రొఫైల్ పంపిస్తూ ఉంటాను.
అలా ఒక ఆయన ప్రతాప్ అని నాకు ఎవరో నెంబర్ ఫార్వర్డ్ చేశారు. సో ఆ నెంబర్కి నేను పంపించాను బాబు ప్రొఫైల్. ఆయన కూడా సలార్లో యాక్ట్ చేశారు. ఆయనకి షూటింగ్లో మేము చాలామంది పిల్లల్ని చూసాము, ఇట్లా పృథ్వీరాజ్ గారు చైల్డ్ క్యారెక్టర్ దొరకట్లేదు అంటే అప్పుడు ఆయన కూడా 80 ప్రొఫైల్స్ పంపించాడంట. అందులో బాబుది ఇంకో అబ్బాయిది షార్ట్ లిస్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకా రిహార్సల్స్లో బాబుని ఇంకా ఫైనలైజ్ చేసుకున్నారు. మూవీస్ చూస్తుంటారా మీరు? బాగా చూస్తామండి. బాగా చూస్తారా? వీకెండ్స్ అయితే మూవీస్కి వెళ్ళే వాళ్ళం బాగా. ఫేవరెట్ హీరో ఎవరు మీకు? నాకు కాలేజ్ డేస్ నుంచి యాక్చువల్ ప్రభాస్. ఓ ప్రభాస్ అంటే బాగా ఇష్టం అనమాట. ఇంకా ప్రభాస్ గారితో వాడు స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. కానీ ఎప్పుడు కలవలేదండి, ప్రభాస్ గారిని కలవలేదు. అంటే వాళ్ళ షూట్ అయ్యాక పిల్లలు షూట్ స్టార్ట్ చేశారు. సో మాకు అవకాశం రాలేదు. సో ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్పారు మీకు? యాక్చువల్గా అంటే బాబు ఒక్కడే వెళ్తాడు షూట్స్కి, నేను వర్కింగ్ కదా, సో నేను జస్ట్ మాట్లాడడానికి అలా మేనేజ్ చేస్తాను అంతే. చాలా రోజులు అక్కడే ఉన్నాడు. ఇంకా అమ్మను ఒకసారి వచ్చి సార్ని మీట్ అవ్వు అంటే ఒక రోజు లీవ్ పెట్టి వెళ్ళాను. అప్పుడు ఇంకా ప్రశాంత్ నీల్ సార్ బాగా చేస్తున్నాడమ్మా, మాకు పెద్ద సెట్ ఇచ్చావు అంటే నేను థ్యాంక్స్ సార్ అవకాశం ఇచ్చినందుకు అంటే, నేనే థ్యాంక్స్ చెప్పాలి, నాకే పెద్ద సెట్ ఇచ్చావు ఈ మూవీకి అన్నారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అంత పెద్ద డైరెక్టరే మనకి అంటే బాబుని అలా మెచ్చుకునేసరికి యాజ్ ఏ మదర్ మనకి హ్యాపీగా ఉంటుంది. కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు చూసామండి. కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు అనిపించింది అప్పుడు అసలు ఎవరు అసలు ఈ డైరెక్టర్ ఎవరు అసలు ఈ సినిమా ఏంటి ఎలా తీశారు అసలు? ఫస్ట్లో నాకు అంటే లేడీస్కి అంత తొందరగా ఎక్కదు కదా, ఫస్ట్ అనిపించింది. తర్వాత సెకండ్ టైం చూసినప్పుడు బాగా నచ్చింది. కానీ అంటే కల్లో కూడా అనుకోలేదు అంత ఆ డైరెక్టర్తో నెక్స్ట్ మూవీ కార్తిక్ది ఉంటుంది అన్నది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయింది. స్క్రీన్ మీద చూసినప్పుడు, ట్రైలర్లో చూసినప్పుడు, సాంగ్లో కానీ మొత్తం అంతా వీళ్ళిద్దరే ఉన్నారు, పిల్లలిద్దరు. ట్రైలర్ ఫస్ట్ చూసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసాం ఒక 1 or 2 సీన్స్ ఉంటాయని తెలుసు, అర్థమైంది. అంటే ఆయనకి కడియం సీన్ ఇష్టం ప్రశాంత్ నీల్ గారికి, అలా ఇసురుతాడు కదా, అది పెడతారు అని ఎక్స్పెక్ట్ చేశాను. కాస్త ఎక్కువసేపు చూపించేసరికి అబ్బా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సాంగ్ రిలీజ్ అయినప్పుడు నేను ఆఫీస్ నుంచి వచ్చాను, బాబు అమ్మ సాంగ్ రిలీజ్ అయిందమ్మా అనేసరికి ఇలా కూర్చున్న సోఫా మీద మొత్తం సాంగ్ అంతా పిల్లలు ఉండేసరికి నాకు అసలు సౌండ్ లేదు. అంతమంది వెయిట్ చేస్తున్నారు సాంగ్ కోసం, అండ్ కోట్ల మంది వెయిట్ చేస్తుంటే అందులో పిల్లల్ని ఎక్కువసేపు చూపించేసరికి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా ఎక్కువ స్పేస్, మూవీ త్రూ అంతా సినిమా అంతా కూడా వీళ్ళ షార్ట్స్ రన్ అవుతూ ఉంటుంది, సీక్వెన్స్ కూడా. అది చాలా బాగా నచ్చిందండి. స్క్రీన్ మీద ఫస్ట్ వీళ్ళే ఉన్నారు, నాకు చూస్తున్నప్పుడంతా కళ్ళల్లో నీరు తిరుగుతూనే ఉన్నాయి. అంటే అంత పెద్ద మూవీలో బాబు యాక్ట్ చేయడం అంటే అది కామన్ థింగ్ కాదు. అండ్ త్రూ అవుట్ మూవీ కూడా పిల్లల్ని చూపిస్తూ ఉండడం కూడా చాలా బాగా నచ్చింది. ఓకే. సో ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్స్ కానీ లేదంటే మూవీ కానీ మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ అసలు ఫోన్ మోగుతూనే వాళ్ళ డాడీ అసలు ఎలా ఫీల్ అయ్యారు, ఇదంతా ఎట్లా ఎమోషన్ అంతా? తను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కజిన్స్ అందరూ యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి మెసేజెస్ పెట్టడం, మేము ప్రౌడ్గా ఉన్నాము కార్తికేయ నుంచి అని. అందరూ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడో కాంటాక్ట్స్ లేని వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతా చాలా బాగా చేశాడు బాబు అని చెప్పేసి చెప్తా అన్నారు. యాక్చువల్గా ఒక చిన్న ఇది జరిగిందండి. ఇంతకు ముందు ప్రభాస్ గారివి 2 మూవీస్ అవుతున్నాయి కదా, అందులో బాబుకి ఆఫర్ వచ్చింది. నాకు కాల్ చేశారు 1 వీక్ ప్రభాస్ గారికి అసిస్టెంట్గా పని అబ్బాయిలాగా 1 వీక్ అండి, అన్నపూర్ణ స్టూడియోస్లో ఉంటుంది షూటింగ్ అని చెప్పారు. సరే అని చెప్పాము. అప్పుడే హ్యాపీగా ఫీల్ అయ్యాను. 1 వీక్ త్రూ అవుట్ ఇంకా ప్రభాస్ గారితో ఉండడం అంటే గ్రేట్ కదా అని. సెట్కి వెళ్ళాము, తనకి మేకప్ వేశారు, చెప్పులు కూడా సైజ్ చాలకపోతే అప్పుడే వెళ్ళి కొని తెచ్చారు. సెట్లోకి వెళ్ళిపోయాము. వెళ్ళాక డైరెక్టర్ గారు చూసి చాలా చిన్న అబ్బాయి, మళ్ళీ పాన్ ఇండియా మూవీ కదా, లేబర్ ఇది వస్తుంది అన్నట్టు ఆయన సెట్లోకి వెళ్ళాక కాదన్నారు. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. ఇంటికి వెళ్ళిపోయాము. నేను ఇంకా బాధపడతా ఉన్నా. ఐ థింక్ సాహో అనుకుంటా. కాదు, రాధేశ్యామ్. అవి కాదు, ఇప్పుడు అవుతున్న మూవీస్. ఓకే, ఇప్పుడు అవుతున్న మూవీస్. వాడు చాలా పాజిటివ్ థింకింగ్ అండి బాబుది. మెడిటేషన్ చేస్తాడు రోజు డైలీ. నేను ఇంకా చాలా తీసుకోలేకపోయాను అది.
అంటే 1 వీక్ ప్రభాస్తో ఉంటాడు అని ఫీల్ అయింది. ఒకసారి కాదు అనేసరికి ఈ సలార్ రాకముందేనా? సలార్ రాకముందు. ఓకే. ఇంకా నేను బాధపడతా ఉంటే వచ్చి ఎందుకమ్మా బాధపడతావు, ఇది కాకపోతే ఏమో నేను ప్రభాస్ గారితో లీడ్ రోల్ చేస్తానేమో, ఎవరు చూశారు అనేసి తనే నాకు ధైర్యం చెప్పాడు. అదైన 3 డేస్కి మాకు సలార్ నుంచి కాల్ వచ్చింది. అది అప్పుడు అనుకున్నా వామ్మో వీడి తలుచుకుంటే బాగుంది, పాజిటివ్ థింకింగ్ అంత దినిగా ఉంది అన్నట్టు. ఓకే. సో ఫైనల్లీ ఫుల్ హ్యాపీ అంతా, చాలా హ్యాపీ. రిలేటివ్స్ దగ్గర నుంచి అంతా కూడా, ఫ్రెండ్స్ కానీ అందరూ పిలుస్తున్నారా ఒకసారి ఇంటికి రండి, లేదంటే ఫొటోస్ కావాలి? ఫొటోస్ అయితే అసలు ఇప్పుడు మేము కిందకి వెళ్తే ఇంకా బాబు ఎక్కడ నిల్చున్నా అసలు జనాలు బాగా గుర్తుపడుతున్నారు, వస్తున్నారు, ఫొటోస్ అంతా దిగుతున్నారు. ఆఫీస్లో కూడా అందరూ సలార్ మామ్ అని పిలుస్తున్నారు మీ ఆఫీస్? మా ఆఫీస్లో. ఓకే. సో అండ్ ఇంకా ఫైనల్గా మీరు రెమ్యునరేషన్ మీరే హ్యాండిల్ చేస్తున్నారండి కదా బాబువి? అవునండి. ఫస్ట్ షూట్ అంటే ఫస్ట్ ఏం చేశారు, మూవీనా లేకపోతే యాడా? యాడ్ అండి, 24 మంత్ యాడ్ చేశాడు ఫస్ట్. కిచ్చా సుదీప్ గారితో ప్రో కబడ్డీ యాడ్, అంతే. ఆ 2 యాడ్స్ అయ్యాక పరంపర. ఓకే. మరి రెమ్యునరేషన్ అనేది మీరు ఎలా డిసైడ్ చేసుకున్నారు, ఎంత కావాలి, ఎంత తీసుకోవచ్చు? అంటే యాక్చువల్గా నేను రెమ్యునరేషన్ ఫస్ట్ ఏం చూసుకోలేదండి. మనకి ఫస్ట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి, కాస్టింగ్ వాళ్ళు సమ్ పర్సంటేజెస్ లెక్క వాళ్ళు చెప్తారు, మనం డైరెక్ట్గా అడగము, సమ్ పర్సంటేజెస్ లెక్క అంటారు. సరే అనేస్తాను. నేను వాడి క్యాబ్ బిల్స్ కూడా రావాలి ఇచ్చేవి. ఇంకా ఇప్పుడు కూడా రెమ్యునరేషన్ అంటే అంత పట్టించుకోండి, మీడియేటర్సే చూసుకుంటారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవడమే. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు లూసిఫర్ అవనివ్వండి, మ్యూజిక్ స్కూల్ కూడా డైరెక్ట్గా అంటే మీడియేటర్ ఉన్నాడు, తను పర్సంటేజ్ తీసుకున్నాడు. అది కూడా కొంచెం అంటే 20 days 30 days అట్లా అయితే కొంచెం బాగుంటుంది. 1-2 days 3 days అట్లా అయితే ఇంకా అది మీడియేటర్కే ఉంటుంది. సో మధ్యలో మీడియేటర్ ఉంటారు. సలార్ కూడా అంతేనా? సలార్ కూడా ఉన్నారు, ప్రతాప్ అని, తను కాస్టింగ్ డైరెక్టర్. తను మీడియేటర్ తీసుకుంటారు పర్సంటేజ్ తీసుకుంటారు. అంటే ఒక 15 days అంటే ఎంత ఉండొచ్చు మూవీకి? అది చెప్పలేమండి, బేస్డ్ ఆన్ ప్రొడక్షన్. అది ఇంకా వాళ్ళు ప్రొడక్షన్ టీం వాళ్ళు ఎంత ఇస్తే అంత, అది వాళ్ళు మాట్లాడుకుంటారండి. నేను మాట్లాడింది ఏమీ లేదు అక్కడ. సలార్ మూవీనే తీసుకుందాం, ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్ పాన్ ఇండియా మూవీ కాబట్టి. సో వాళ్ళే చెప్పారా, ఎంత చెప్పారు, లేదంటే మీరు ఏమైనా ఎంతైనా అడిగారా? అట్లా ఎట్లా? మేమేం అడగలేదండి, ఆయన కోఆర్డినేటరే అడిగి ఫిక్స్ చేశారు. నాకు ఇంత ఇవ్వాలి మేడం అన్నారు. సరే అండి, మనకి ఛాన్స్ రావడమే ఎక్కువ అంత పెద్ద మూవీలో అన్నట్టు, సరే అండి అని చెప్పాం. ఓకే, అంతే. రైట్. సో అంటే ఇప్పుడు వరకు చేసిన వాటితో దీనికి రెమ్యునరేషన్ అనేది మీరు ఎంతమంది చెప్పారు, క్యాబ్స్ బిల్ కూడా రాదు. అవును. సో దీనికి కంపేర్ చేసుకుంటే ఓకేనా? ఓకే అండి. కొంచెం ఏమైనా మనం పెట్టుకోవడానికి తర్వాత బాబుకి ఏమైనా కాస్ట్యూమ్స్ వైజ్ కానీ ఏదైనా యూస్, తను పర్సనల్గా ఏమైనా యూజ్ చేయాలంటే అదే ఇంకా నేను తను ఏదైనా కావాలనుకుంటే కొనేస్తామండి. అది ఇంకా వాడి రెమ్యునరేషన్. మీరు ఇబ్బంది పడకుండా తన నుంచి తన రెమ్యునరేషన్ తో తనే కాస్ట్యూమ్స్ కానివ్వండి, లేదంటే తన ట్రావెలింగ్ కానివ్వండి. తనది మ్యూజిక్ స్కూల్ నుంచి వచ్చిన రెమ్యునరేషన్ కొంచెం బాగానే వచ్చింది. అది 30 days ఫుల్ లెంగ్త్ రోల్. సో తనకే నేను కొన్ని ఐటమ్స్ కొనేసాను, గుర్తుగా ఉంటాయి అన్నట్టు. ఇంకా అది మేమేమి టచ్ చేయలేదు. అండ్ ఇప్పుడు కూడా లూసిఫర్ది కూడా వాడు ఆల్రెడీ ప్లాన్ వేసేసుకున్నాడు, నాకు ఐఫోన్ కావాలి, అంటే ఈ షెడ్యూల్ ఉంది, అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఐఫోన్ కొనుక్కుంటాను. ఇంకా తన కష్టం, తను ఎంజాయ్ చేయాలి, తను ఎలా నచ్చితే అలా ఉండాలి అన్నట్టు, అంతే సార్. సో నిజంగా మీకు చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. అండ్ ఇంకా డెఫినెట్ గా తను ఫ్యూచర్ లో సూపర్ స్టార్ అవుతాడు. అప్పుడు రెమ్యునరేషన్ కోట్లు అప్పుడు ఇంకా వాడే చూసుకుంటాడు. వస్తుంది డెఫినెట్ గా. సో మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మంచి మంచి ప్రాజెక్టులు రావాలి, సూపర్ స్టార్ మంచి హీరో అవ్వాలని చెప్పేసి. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.